హైదరాబాద్లో వాతావరణం మేఘామృతమైంది. మధ్యాహ్నం వరకు ఎండతో పొడిగే కనిపించిన వెదర్ ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎల్బీ నగర్, హయత్ నగర్, దిల్సుఖ్ నగర్, చందనగర్, ఫిలిం నగర్, అబ్దుల్లాపూర్ మేట్లో వర్షం కుమ్మేస్తుంది. నగరంలోని మెయిన్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. రంగంలోకి దిగిన జిహెచ్ఎంసీ మాన్సూన్ హైడ్రా ట్రాఫిక్ సిబ్బంది వాటర్ ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. అయితే పీక్ అవర్స్ కావడంతో గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాధవపూర్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరో 4 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని చెప్తున్నారు. హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మేఘామృతమైంది. మధ్యాహ్నం వరకు ఎండతో పొడిగా కనిపించిన వెదర్ ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎల్బీ నగర్, హయత్ నగర్, దిల్సుఖ్ నగర్, చందనగర్, ఫిల్మ్ నగర్, అబ్దుల్లాపూర్ మేట్లో వర్షం కుమ్మేస్తుంది. నగరంలోని మెయిన్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. రంగంలోకి దిగిన జిహెచ్ఎంసీ మాన్సూన్ హైడ్రా సిబ్బంది వాటర్ ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. పీక్ అవర్స్ కావడంతో గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాధవపూర్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరో 4 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని చెబుతున్నారు. హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మేఘామృతమైంది. మధ్యాహ్నం వరకు ఎండతో పొడిగా కనిపించిన వెదర్ ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎల్బీ నగర్, హయత్ నగర్, దిల్సుఖ్ నగర్, చందనగర్, ఫిలిం నగర్, అబ్దుల్లాపూర్ మేట్లో వర్షం కుమ్మేస్తుంది. నగరంలోని మెయిన్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. రంగంలోకి దిగిన జిహెచ్ఎంసీ మాన్సూన్ హైడ్రా సిబ్బంది వాటర్ ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. పీక్ అవర్స్ కావడంతో గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాధవపూర్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరో 4 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని చెబుతున్నారు. Será banho, supongo, pelo menos. Kita nak kumpulan ada ya? Ada kira. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండతో పొడిగా కనిపించిన వెదర్ ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్,
అబ్దుల్లాపూర్ మెట్లో వర్షం కుమ్మేస్తుంది. నగరంలో మెయిన్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. రజిత, హైదరాబాద్ నగరంలో మనకు భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా మాడపగలే ఎండ, ఉక్కపోత వాతావరణం కనిపిస్తుంది. సాయంత్రం నుండి ఒక్కసారి వాతావరణం అంతా మారిపోయి కుండపోత వర్షం కురుస్తుంది. ఇక ప్రజెంట్ చూసుకుంటే ఒక్కసారిగా ఈ రోజు కూడా వాతావరణం మారిపోయి పలు చోట్ల హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా జోరు వర్షం కురుస్తుంది. ఇటు పంజాగుట్ట, అమీర్పేట్, బంజారాహిల్స్, బేగంపేట, ఖైరతాబాద్, సెక్రటేరియట్, దిల్సుఖ్ నగర్, అబ్దుల్లాపూర్ మేట తదితర ప్రాంతాల్లో అయితే జోరు వర్షం కురుస్తుంది. ఇక పంజాగుట్ట అయితే సగం నీట మునిగింది అని చెప్పొచ్చు. పంజాగుట్ట ఫ్లైఓవర్ వద్ద భారీ ఎత్తున ఒక్కసారి భారీ వర్షం కురవడంతో వర్షపు నీరంతా వచ్చి ఫ్లైఓవర్ పైన ఆగింది. దీంతో ఫ్లైఓవర్ పైన వాహనాలు బారులు తీరినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. జోరుగా వర్షం పడుతుండడంతో కూడా ఎక్కడికక్కడ వాహనాలు రోడ్ల పైన నిలిచిపోయినాయి. మోకాల లోతు నీరు అయితే మనకు ఇక్కడ ఈ వాహనాలు వెళ్ళలేని సిచ్యువేషన్ లో అయితే ప్రజెంట్ కనిపిస్తుంది. ఎక్కడికక్కడ రోడ్డు పైన నీరు చేరిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు గంటలు రోడ్డు పైన వేచి ఉండాల్సినటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎటు చూసినా కూడా రోడ్డు మొత్తం జల దిగ్బంధంలో ఉందా అన్నంతగా అయితే ఇక్కడ నీరు చేరిపోయింది. వాహనాలు కదిలేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు సాయంత్రం అవుతోంది. ఆఫీసులకు వెళ్లే వారంతా కూడా బయటికి వచ్చేటువంటి సిచ్యువేషన్, ఇళ్లకు చేరుకోవాలని బయటకు వచ్చిన వారంతా కూడా రోడ్లపైనే వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడైతే వాటర్ లాగిన్ పాయింట్స్ ఉంటాయో అక్కడ జిహెచ్ఎంసీ అధికారులు వెంటనే నీటినంతా కూడా తరలించే ప్రయత్నాలు అయితే మనకు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే హైడ్రా సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా రంగంలోకి దిగి వాటర్ లాగిన్ పాయింట్స్ దగ్గర నీరు నిలిచిపోకుండా ఇటు ట్రాఫిక్ సిబ్బంది కూడా రంగంలోకి దిగి ట్రాఫిక్ ని త్వరగా క్లియర్ చేసే విధంగా అయితే చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడికక్కడ నగర వ్యాప్తంగా ఒక్కసారి కుండపోత వర్షం కురిసింది. అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ వర్షం రావడం అనేది గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము. సడన్ గా వాతావరణం మారిపోయింది. ఇంట్లో నుంచి బయటికి వెళ్లే వారంతా కూడా వర్షం పడదు, లేదే ఎండ వాతావరణం ఉంది అనుకొని బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో సాయంత్రం అయ్యేసరికి కుండపోతగా వర్షం కురుస్తుంది. దీంతో ఆఫీసుల నుండి బయటకు వచ్చే వారంతా కూడా రోడ్లపైనే చిక్కుకోపోయి గంటలు కూడా వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ పంజాగుట్టలో కూడా ఒక దారుణమైన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. వాహనాలన్నీ కూడా మోకాళ్ళలోతో పైగానే నిలిచిపోయిన నీళ్లలో కదలలేక ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ నుండి నగర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ రజిరా. కింద పెట్టక అరే వద్దు బాబు ఊపొక్కాలి. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మేఘామృతమైంది. మధ్యాహ్నం వరకు ఎండతో పొడిగా కనిపించిన వెదర్ ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎల్బీ నగర్, హైత్ నగర్, దిల్సుఖ్ నగర్, చందానగర్, ఫిలిం నగర్, అబ్దుల్లాపూర్ మెట్లో వర్షం కుమ్మేస్తుంది. నగరంలోని మెయిన్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది.
భారీ వర్షం నేపథ్యంలో జిహెచ్ఎంసీ మాన్సూన్ హైడ్రా సిబ్బంది వాటర్ ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. పీక్ అవర్స్ కావడంతో గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరో 4 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్తున్నారు. కింద పెట్టక అరే వద్దు బాబు. హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం వరకు ఎండతో పొడిగా కనిపించిన వెదర్ ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఎస్ఆర్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్, ఫిలిం నగర్, అబ్దుల్లాపూర్ మెట్లో వర్షం కుమ్మేస్తుంది. నగరంలోని మెయిన్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, రాజేంద్ర, ఏదైతే మధ్యాహ్నం వరకు కూడా విపరీతమైన ఎండ ఉక్కబోతతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా కూడా మధ్యాహ్నం తర్వాత మారిపోయింది. ప్రతిరోజులాగే మధ్యాహ్నం తర్వాత దాదాపుగా 4 గంటల నుంచి కూడా చాలా ప్రాంతాల్లో భారీ వర్షం అయితే కురుస్తుంది. ముఖ్యంగా ఇటు మాదాపూర్ నుంచి మొదలుకుని ఎల్బీ నగర్ వరకు కూడా చాలా ప్రాంతాల్లో అయితే కురుస్తుంది. ఇక మియాపూర్, ఇటు ఏదైతే లింగంపల్లి జోన్ లో ఇప్పటి వరకు అయితే ఇంకా వర్షం అయితే ప్రారంభం కాలేదు. మరి కాసేపట్లో ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తున్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది. వీటితో పాటు రాబోయే 2 నుంచి 3 గంటల్లో హైదరాబాద్, అలాగే జనగాం, కామారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అయితే అప్డేట్ ఇస్తుంది. మరోవైపు ఇటు హైదరాబాద్ గ్రేటర్ పరిధి మొత్తంగా ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం అవడం జరిగింది. మరోవైపు ఈ రోజు సోమవారం కావడం, వర్కింగ్ డే కూడా కావడంతో మరి కాసేపట్లో ఆఫీసుల నుంచి విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మరొకసారి ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే హైడ్రాకు సంబంధించిన 158 టీంలు రంగంలో దిగినప్పటికీ కూడా, అలాగే పోలీస్ సంబంధించిన సిబ్బంది, జిహెచ్ఎం సంబంధించిన సిబ్బంది అందరూ కూడా మాన్సూన్ ఎమర్జెన్సీ టీం అన్ని కూడా రంగంలోకి అయితే దిగడం జరిగింది. మొత్తం వాటర్ లాగింగ్ పాయింట్స్ 142 ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ దగ్గర కూడా ఇప్పటికే జిహెచ్ఎం సిబ్బంది కూడా చేరుకోవడం జరిగింది. హైదరాబాద్ సిబ్బంది కూడా చేరుకున్నారు. ఎక్కడికక్కడ నీరు నిలుస్తున్న ప్రాంతాల్లో నీటిని కింద పంపించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇప్పటికే దాదాపుగా చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ కూడా జామ్ స్టార్ట్ అవడం జరిగింది. ముఖ్యంగా ఇటు హైటెక్ సిటీ ప్రాంతాలు మొత్తం కూడా దాదాపుగా కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది. మరి కాసేపట్లో అందరూ కూడా విధులకు ముగించుకుని ఇళ్లకు బయలుదేరితే మాత్రం ఖచ్చితంగా దాదాపు 2 నుంచి 3 గంటల పాటు కూడా కిలోమీటర్ వెళ్లాలన్నా కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదేమైనా కూడా మరి కాసేపట్లో అంటే 1 గంట నుంచి 2 గంటల పాటు కూడా ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా జిహెచ్ఎంసీ అయితే హెచ్చరికలు జారీ చేసింది. రాజేంద్ర, థ్యాంక్ యూ ఆర్కే. హైదరాబాద్లో వాతావరణం మేఘావృతమైంది. మధ్యాహ్నం వరకు ఎండతో పొడిగా కనిపించిన వెదర్ ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎల్బీ నగర్, హయత్ నగర్, దిల్సుఖ్ నగర్, చందనగర్, అబ్దుల్లాపూర్ మెట్లో వర్షం కుమ్మేస్తుంది. నగరంలోని మెయిన్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. రంగంలోకి దిగిన జిహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది వాటర్ ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. పీక్ అవర్స్ కావడంతో గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరో 4 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్తున్నారు.
హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మేఘామృతమైంది. మధ్యాహ్నం వరకు ఎండతో పొడిగా కనిపించిన వెదర్ ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎల్బీ నగర్, హైత్ నగర్, దిల్సుఖ్ నగర్, చందానగర్, ఫిలిం నగర్, అబ్దుల్లాపూర్ మెట్లో వర్షం కుమ్మేస్తుంది. నగరంలోని మెయిన్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. భారీ వర్షం నేపథ్యంలో రోడ్లపైకి ఒక్కసారిగా పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. కొన్ని చోట్ల వాహనాలు కొట్టుకుపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోని రంగంలోకి దిగిన జిహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది వాటర్ను, ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. పీక్ అవర్స్ కావడంతో గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరో 4 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్తున్నారు. నగరంలో భారీ వర్షం కురుస్తుంది. ఒక్కసారిగా భారీ వర్షం నేపథ్యంలోనే వర్షపు నీరు చేరింది భారీగా. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ జామ్ కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ లైవ్ ద్వారా అందిస్తారు. అరుణ్. రాజేంద్ర, నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ పరిధిలో ఉన్నాం. చూసుకోవచ్చు, మొత్తం రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. మొత్తం గ్రేటర్ వ్యాప్తంగా కూడా అటు లింగంపల్లి నుంచి ఎల్బీ నగర్ వరకు కూడా భారీ వర్షం కురుస్తుంది. సికింద్రాబాద్, ప్యారడైజ్, ప్యాట్నీ, బేగంపేట మరియు పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తుంది. మొత్తం నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు గంట నుంచి కూడా ఈ భారీ వర్షం అయితే కురుస్తుంది. వచ్చే మరొక 2 గంటల పాటు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలోనే అటు జిహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు కూడా అప్రమత్తమయ్యి ఎక్కడైతే వాటర్ లైన్స్ సెంటర్స్ ఉంటాయో అక్కడ మొత్తం కూడా అధికారులు అయితే సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం ఇక్కడ దాదాపు 144 వాటర్ లైన్స్ కేంద్రాల వద్ద మొత్తం వరద నీరు ఎక్కడ కూడా నిలవకుండా ఉండేందుకైతే జాగ్రత్తలు తీసుకుని మొత్తం వరద నీరుని కిందికి తరలించే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా వరద నీరు రోడ్లపై నిలవకుండా ఉండేందుకు మాత్రం అధికారులు తన సిబ్బందితో ఎప్పటికప్పుడు అప్రమత్తం అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం చూడొచ్చు మనం, నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అవసరమైతే తప్ప అనవసరంగా బయటికి రావద్దు. ప్రస్తుతం అయితే ఇప్పుడు బాగా పీక్ టైం, ఉద్యోగాలు మాత్రం ముఖ్యంగా ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో భారీగా నగర వ్యాప్తంగా కూడా ప్రధాన రహదారులు మొత్తం కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయితే కనిపిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కూడా ఈ ట్రాఫిక్ను క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా దాదాపు నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తున్న రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు అయితే కూడా భారీగా వరద నీరు అయితే చేరుకుంది. మన బంజారా హిల్స్ దగ్గర ఉన్నటువంటి కాలనీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇదే గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కూడా పలు కాలనీలు కూడా నీట మునిగిన పరిస్థితి మనం చూసాము. ఎప్పటికప్పుడు కూడా అధికారులు ఈ నేపథ్యంలో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో వాటన్నిటిని కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు ఇలాంటి సమయంలో కూడా ఏదైతే అవసరమైతే తప్ప అనవసరంగా బయటికి రావద్దు, ట్రాఫిక్లో కానీ వరద నీటిలో కానీ చిక్కుకోవద్దని కూడా అధికారులు అయితే ఆదేశించారు. గత 2-3 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇప్పటికే 4 కూడా నాళల్లో మునిగిపోయి, మునిగిపోయి 2 మరణించారు. ఇంకా 2 ఆచూకీ కూడా ఇంకా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఒక వ్యక్తి మనం ఇక్కడ షేక్పేట్ దగ్గర నాలలో మునిగి ఏదో మనకు దాదాపు 72 కిలోమీటర్ల దగ్గర ఉన్నట్టు సంగం నదిలో 3 రోజుల తర్వాత కూడా ఆ యొక్క డెడ్ బాడీ లభించడం కూడా జరిగింది. ఇంకా ఇద్దరు వ్యక్తులకు సంబంధించి కూడా వారి ఆచూకీ కనిపించలేదు. కాబట్టి ఎంతకైనా మంచిది, అవసరమైతే తప్ప అనవసరంగా బయటికి రావద్దు. భారీగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో దాదాపు మరొక 4 గంటల పాటు కూడా భారీ వర్షం కురవనుందని కూడా అధికారులు, వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికార యంత్రాంగం మొత్తం కూడా వరద సహాయక చర్యల్లో నిమగ్నమై ఇప్పటికే క్షేత్రస్థాయిలో అయితే నిమగ్నమయ్యి సహాయక చర్యలు అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో వాటన్ని కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బంజారా హిల్స్, సికింద్రాబాద్, ప్యాట్నీ కాలువను కూడా పునరుద్ధరించే పనులు కూడా మొదలుపెట్టారు. మనం రీసెంట్గా వరుసగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కూడా ప్యాట్నీ నాలా మొత్తం పూర్తిగా కూలిపోయిన సిచ్యువేషన్ మనకు కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా బేగంపేట్ ప్యాట్నీ నాలాకు సంబంధించి కూడా పునరుద్ధరణ పనులు కూడా ప్రారంభించారు. అదేవిధంగా ఏదైతే అమీర్పేట్ మైత్రివనం కింద కూడా మనం చూసుకున్నట్లయితే గత కొన్ని రోజుల్లో కురిసిన భారీ వర్షాలకు మాత్రం మోకాల లోతు నీటిని అయితే మనం చూశాము. అయితే ఈ మధ్యనే హైడ్రా అక్కడ క్షేత్రస్థాయిలో పనులు చేసి అక్కడ నీటిని నిలవకుండా అయితే చేశారు. మొత్తంగా దాదాపు 52 ప్రాంతాల్లో ఇట్లా నీరు నిలిచే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాటన్నిటి కూడా పునరుద్ధరణ చేసే కార్యక్రమంలో అయితే హైడ్రా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కటిగా ఎక్కడైతే ముఖ్యంగా ఎక్కడ ఎక్కువగా భారీగా వరద నీరు నిలిచిపోతే వాటన్నింటినీ కూడా అది క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించి ముఖ్యంగా ఎక్కడెక్కడైతే వరద నీరు నిలవకుండా ఉండేందుకైతే జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఫ్లైఓవర్ల పైన కూడా వర్షాకాలం మొదలైన వెంబడి దాదాపు ఫ్లైఓవర్ల పైన కూడా భారీగా వరద నీరు అయితే నిలిచింది. ఆ నేపథ్యంలో ఫ్లైఓవర్ల పైన ఉన్నటువంటి ఒక్కొక్క
పిల్లర్ మధ్యలో కూడా ఎక్కడెక్కడైతే మట్టి అదేవిధంగా చెత్త ఉందో వాటన్నిటి కూడా తొలగించి ఫ్లైఓవర్ల పైన కూడా నీటిని సాపీగా కిందికి వెళ్లే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ముఖ్యంగా భారీగా ఏదైతే లోతట్టు ప్రాంతాలు ముఖ్యంగా షేక్పేట్, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ అదే చాలా ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా జలమయం కాకుండా ఉండేందుకైతే ఎక్కడైతే వరద నీరు ఎక్కువగా ప్రవహిస్తుందో వాటన్నిటిని కూడా కిందికి తొలగించి ఎక్కడ కూడా వరద నీరు నిలవకుండా సాపీగా ప్రయాణించేందుకు వీలుగా అయితే అధికార యంత్రాంగం మొత్తం కూడా అలర్ట్ అయింది అని చెప్పుకోవచ్చు. వచ్చే 2 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో మాత్రం అధికారులు అయితే నిమగ్నమై అయితే ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కూడా 100 డయల్ చేసి 100 డయల్ చేయాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. మొత్తం ప్రస్తుతం మాత్రం అయితే భారీ వర్షం అయితే కురుస్తూ ఉంది. దాదాపు మరొక 2-3 గంటల పాటు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా మొత్తం అధికార యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలో పనులతో సహాయక చర్యల్లో అయితే నిమగ్నమై ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా ముందే ఎప్పుడైతే ప్రస్తుతం కురుస్తున్న ఈ వర్షం నేపథ్యంలో మాత్రం భారీగా ట్రాఫిక్ జామ్ అయితే అయింది. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే ఉద్యోగాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం పీక్ అవర్ కావడంతో ముఖ్యంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయితే ముఖ్యంగా పంజాగుట్ట నుంచి ఖైరతాబాద్ అదేవిధంగా హైవే మొత్తం కూడా బ్లాక్ అయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఐటీ కారిడార్ మొత్తం కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోయింది. మొత్తం దీనికి సంబంధించి కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇప్పటికే పోలీసు సహాయక చర్యలు నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ కూడా ఎక్కడ ఇబ్బందులకు గురి చేయకుండా ఉండేందుకైతే చర్యలు అయితే తీసుకుంటున్నారు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ అరుణ్. మొత్తంగా హైదరాబాద్లో ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం వరకు పొడిగా కనిపించిన వాతావరణం ఒక్కసారిగా మేఘామృతమైంది. ఈ నేపథ్యంలో భారీ వర్షం కురుస్తుంది. నగర వ్యాప్తంగా భారీ వర్షం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్లన్నీ జలమయంగా మారాయి. హైదరాబాద్లో వాతావరణం మేఘామృతమైంది. మధ్యాహ్నం వరకు ఎండతో పొడిగా కనిపించిన వెదర్ ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎల్బీ నగర్, హైత్ నగర్, దిల్సుఖ్ నగర్, చందానగర్, ఫిలిం నగర్, అబ్దుల్లాపూర్ మెట్లో వర్షం కుమ్మేస్తుంది. నగరంలోని మెయిన్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. రంగంలో దిగిన జిహెచ్ఎంసీ, మాన్సూన్, హైడ్రా సిబ్బంది వాటర్ ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ఇక పీక్ అవర్స్ కావడంతో గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక మరో 4 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెబుతున్నారు. హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మేఘామృతమైంది. మధ్యాహ్నం వరకు ఎండతో పొడిగా కనిపించిన వెదర్ ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎల్బీ నగర్, హైత్ నగర్, దిల్సుఖ్ నగర్, చందానగర్, ఫిలిం నగర్, అబ్దుల్లాపూర్ మెట్లో వర్షం కుమ్మేస్తుంది. నగరంలోని మెయిన్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. రంగంలో దిగిన జిహెచ్ఎంసీ, మాన్సూన్, హైడ్రా సిబ్బంది వాటర్ ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. పీక్ అవర్స్ కావడంతో గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరో 4 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రజిత లైవ్ ద్వారా అందిస్తారు. రజిత. ఎస్ రాజేంద్ర, హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి కూడా కాస్త ఎండ వాతావరణం, ఉక్కపోత వాతావరణం కాస్త
సాయంత్రం అయ్యేసరికి కుండపోత వర్షంగా మారింది. నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తుంది. పలు చోట్ల అటు ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, అమీర్పేట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఇటు దిల్సుఖ్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ తదితర ప్రాంతాల్లో అయితే కుండపోత వర్షం కురుస్తుంది. ఇప్పుడు అంటే సాయంత్రం వేళ పీక్ అవర్స్ లో అయితే ఈ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎక్కడికక్కడ కుండపోత వర్షంతో రోడ్లపైన భారీ ఎత్తున నీరు వచ్చి చేరింది. పంజాగుట్ట ప్రాంతంలో అయితే చూడొచ్చు, వాహనాలు కదలలేని పరిస్థితి అయితే ఏర్పడింది. మోకాల లోతు నీరు వరకు కూడా రోడ్డు పైన చేరడంతో కూడా వాహనదారులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అంటే ఆఫీసుల నుండి ఇళ్లలోకి వచ్చేటువంటి సమయం కావడంతో కూడా ఒక్కసారిగా రోడ్ల పైనకి వాహనాలన్నీ రావడము, కుండపోత వరద వర్షం కురవడంతో కూడా ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ భిన్న వాతావరణ పరిస్థితి గత కొన్ని రోజులుగా అయితే హైదరాబాద్ నగరంలో కొనసాగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ వాతావరణము, ఆ తర్వాత సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారిపోవడము, అయితే భారీగా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఈ భూమి మీద ఉన్న ఆవిరంతా ఈ ఉష్ణోగ్రతలకి ఆవిరయ్యి అవి క్యుములోనింబస్ మేఘాలుగా ఏర్పడి అయితే వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. దీనికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనము అది అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ వర్షాలు మరో 2-3 రోజుల వరకు కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు జిహెచ్ఎంసీ అధికారులు, ఇటు హైడ్రా సిబ్బంది, ఇటు ట్రాఫిక్ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ వాటర్ లాగిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో 144 వాటర్ లాగిన్ పాయింట్స్ దగ్గర సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ఈ నీటిని అంతా తరలించే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ట్రాఫిక్ సిబ్బంది కూడా వాహనదారులకు ప్రత్యామ్నాయ దారులను ఏ రోడ్లలో అయితే నీరు నిలిచిపోయిందో ఆ రోడ్ల నుంచి కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలలో అయితే ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పంపించే విధంగా అయితే చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా మనం చూస్తూ ఉన్నాము, ఒక్కసారిగా కుండపోత వర్షం కురియడంతో జల దిగ్బంధంగా మారిపోయింది హైదరాబాద్ మహానగరం అంతా కూడా. రోడ్లపైన భారీ ఎత్తున నీరు వచ్చి చేరింది. పలు చోట్ల కూడా డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు వాతావరణ శాఖ అధికారులు, ఇటు హైడ్రా సిబ్బంది కూడా ప్రజలకు హెచ్చరిస్తూ ఉన్నారు. అవసరం మేరకు బయటకు వెళ్ళాలి, అవసరం ఉంటేనే బయటికి రావాలి. హైదరాబాద్ నగర ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో మరో 3 గంటల పాటు కూడా భారీ వర్షం కొన్ని చోట్ల నమోదయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఈ భారీ వర్షం నేపథ్యంలోనే జిహెచ్ఎంసీ ఏరియా అంటే హైదరాబాద్, ఇటు రంగారెడ్డి, ఇటు మేడ్చల్, మల్కాజ్గిరికి కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. మొత్తంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఒక్కసారిగా కుండపోత వర్షంతో అయితే అతలాకుతలం అవుతున్నారు ప్రజలంతా అని చెప్పొచ్చు. అందరూ ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చి చేరడంతో అటు వాహనదారులకు, ఇటు ఎవరైతే నగరవాసులు బయటకు వెళ్లాలనుకుంటారో వారు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే అవసరం మేరకే ప్రజలంతా బయటికి రావాలని కూడా వారికి సూచనలు చేస్తున్నారు. రాజేంద్ర, అంటే భారీ వర్షం నేపథ్యంలో ఇప్పుడు పీక్ అవర్స్ కావడం, ఇప్పుడే అందరూ ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో రెగ్యులర్గా మామూలుగానే ట్రాఫిక్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో భారీ వర్షం నేపథ్యంలో ఇంకా ట్రాఫిక్ మరింత పెరిగే నేపథ్యంలో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి? కానీ ఎస్ రాజేంద్ర, ఇప్పుడు ఏదైతే ఐటీ కారిడార్ ఉందో హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఈ తదితర ప్రాంతాల్లో అయితే భారీగా ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడుతుంది. దీంతో పాటు పంజాగుట్ట, ఇటు ఏవైతే పీక్ అవర్స్ కావడంతో కూడా ఇక్కడ కూడా భారీగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. అంటే ఒక్కసారిగా అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ వర్షం వస్తున్నటువంటి నేపథ్యంలో, అది కూడా సాయంత్రం సమయంలో ఆఫీసుల నుండి అందరూ బయలుదేరి ఇండ్లలోకి వెళ్లేటువంటి సమయంలో వర్షం కురవడంతో కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు. రోడ్ల పైన భారీగా వాహనాలు నిలిచిపోయి గంటల సమయం రోడ్డు పైన వేచి ఉండవలసినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ అధికారులు కూడా సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండి ఏవైతే అంటే ఈ రోడ్ల పైన ఎక్కడైతే నీరు నిలిచిపోయిందో, భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతోందో ఆ రోడ్ల పై నుంచి కూడా వాహనాలను తరలించే విధంగా, అంటే
ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనదారులను ఇండ్లలోకి చేర్చే విధంగా అయితే చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడైతే రోడ్లపైన భారీ ఎత్తున నీరు నిలిచిపోతుందో అక్కడ ట్రాఫిక్ అధికారులు ఎప్పటికప్పుడు ఈ వాహనదారులను కావచ్చు, ఇటు ఎవరైతే బయటికి వెళ్ళాలనుకుంటారో వారికి కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారిని ఇండ్లకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే దసరా సెలవులు ఉన్నటువంటి నేపథ్యంలో విద్యార్థులు అయితే లేరు, కానీ ఎవరైతే ఐటీ ఎంప్లాయీస్ ఇటు ఉద్యోగస్తులు కూడా ఉన్నారు, వీరంతా కూడా ఇండ్లలోకి వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులను పడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ వారిని అందరినీ సురక్షితంగా ఇండ్లలోకి చేర్చే విధంగా అయితే ట్రాఫిక్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అయితే వారిని ఇంటికి పంపించే విధంగా ట్రాఫిక్ ని ఎప్పటికప్పుడు క్లియర్ చేసే విధంగా అయితే ఇక్కడ అధికారులంతా విధుల్లో ఉండి అయితే చర్యలు తీసుకుంటున్నారు. రాజేంద్ర, థ్యాంక్ యూ రజిత. మొత్తంగా నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. ఒక్కసారిగా వాతావరణం మేఘామృతమైంది. మధ్యాహ్నం వరకు పొడిగా ఉన్న వెదర్ ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తుంది. మరో 4 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోపక్క పీక్ అవర్స్ కావడంతో రోడ్లన్నీ ఒక పక్క నీరుతో నిండిపోయిన నేపథ్యంలోనే మరోపక్క ట్రాఫిక్ కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాటర్ని క్లియర్ చేస్తూనే ట్రాఫిక్ని క్లియర్ చేసే పనిలో పడ్డారు అధికారులు. భారీ వర్షం నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నేపథ్యంలో నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షం నేపథ్యంలోనే రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. అమీర్పేట్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, అబ్దుల్లాపూర్ మేట్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట ప్రాంతాల్లోని వర్షపు నీరు భారీగా రోడ్లపైకి చేరుకుంది. హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మేఘామృతమైంది. మధ్యాహ్నం వరకు ఎండతో పొడిగా కనిపించిన వెదర్ ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎల్బీ నగర్, హైత్ నగర్, దిల్సుఖ్ నగర్, చందానగర్, ఫిలిం నగర్, అబ్దుల్లాపూర్ మేట్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. నగరంలో మెయిన్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది.